హాయ్ మామ, అందరికి నమస్తే. ఐఎమ్ సాయి ఫ్రమ్ ఢిల్లీ ఈవెంట్స్. రీసెంట్గా నెల్లూరులో ఒక ఈవెంట్ అయితే జరిగింది. అది ఎక్కడో కాదండోయ్, మన కస్తూరిదేవి గార్డెన్స్లోనే. ఏపీ న్యూరోకైన్ డాక్టర్ కాన్ఫరెన్స్కి అయితే నన్ను అయితే ఇన్వైట్ చేశారనమాట. ఇన్వైట్ చేసింది ఎవరో కాదు, మన ప్రణీత్ అన్నే. ముందుగా ప్రణీత్ అన్నకి థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. ఇంకా కొద్దిసేపు తర్వాత ఈవెంట్ అయితే స్టార్ట్ చేయమని చెప్పారు. ఆల్రెడీ మన ఆర్టిస్టులు అయితే రెడీగా అయితే ఉన్నారు. ఇంకా 1 by 1 స్టేజ్ అయితే ఎక్కేశారనమాట. అక్కడ మొత్తం ప్రణీత్ అన్నే మేనేజ్ చేస్తూ ఉన్నాడు అనమాట. మీరు చూస్తున్నారు కదా అక్కడ చూడండి. ఇంకా తర్వాత మీకు తెలిసిందేగా, బై 1 డ్యాన్స్లు అయితే కుమ్మేశారు మన వాళ్ళు. ఆ ఈవెంట్లో నాకంటే బిజీగా ఎవడుండడు. కొంచెం వీడియో తీను, వీళ్ళు ఒక జ్యూస్ తాగిరాను, మళ్ళీ కొంచెం వీడియో తీను, మళ్ళీ ఏదో జ్యూస్ తాగిరాను. ఇదే పని నాకు. అక్కడ ఎన్ని ఫ్లేవర్లు ఉన్నాయో అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేశాను. ఈ ఈవెంట్లో మందు, విందు, చిందు 3 ఉన్నాయి. అస్సలు ఎవడ తగ్గట్లా, ఎవడ పని వాడు చేసేసుకుంటున్నాడు. ఇతని పేరు వంశీ. నెల్లూరులో డీజే సాంగ్స్ పెట్టాలంటే తక్కువన్న పేరు గుర్తొచ్చే పేరు వంశీదే. సాంగ్స్ కూడా అన్ని మిక్సింగ్ కరెక్ట్గా చేస్తాడు. ఒక ఈవెంట్ ఏదైనా పర్ఫెక్ట్గా జరగాలంటే అక్కడ డైరెక్షన్ కరెక్ట్గా ఉండాలి. ఇంకా తర్వాత డీజే ప్లేయర్ ఎవరైతే సాంగ్స్ ప్లే చేస్తారో వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలి. మనం కూడా వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఉండాలి. కొంతమంది ఏ పాటల కంటే ఆ పాటలకి వేయరు. కొంతమంది ఫ్యాన్స్ సాంగ్స్కే వేస్తారనమాట. ఆ ఫ్యాన్స్ సాంగ్స్ కూడా మనం గెస్ చేసి పెట్టాలి. అప్పుడు వాళ్ళ హుషారు నిండిపోయి జోష్ ఎక్కువైపోయి డ్యాన్సులు అయితే విపరీతంగా చేస్తారు. ఇంకా తర్వాత స్నాక్స్ ఐటెం దగ్గరికి వెళ్ళాను. ఆ పేర్లు ఏంటండి విచిత్రంగా ఉన్నాయి. చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఏదో ఈవెంట్కి వచ్చాం కదా అని ఫ్రీగా ఇస్తున్నారని అన్నీ తిన్నామనుకోండి, స్టమక్ అప్సెట్ అయిపోద్ది. కాబట్టి అన్నీ కొంచెం 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 టేస్ట్ అయితే చేయాలి. ఇక్కడ స్నాక్ ఐటెంలో బ్రెడ్ శాండ్విచ్ ఒకటి ఉంది, పానీపూరి ఒకటి ఉంది, ఇంకోటి ఏదో బ్రెడ్ టైప్ ఉంది. వాటి జోరికి నేను పోలేదు. నేను తినింది సగం బ్రెడ్ శాండ్విచ్, 3 పానీపూరీలు అంతే. ఈ ఈవెంట్లో మద్యపానం, మంచి అమృతం కూడా ఉంది. నాకైతే అలవాట్లేదు కాబట్టి నేను వాటి జోరికి పోలేదు. అక్కడ ఉన్నోళ్ళు మాత్రం అబ్బా కుమ్మేశారండి, మామూలుగా కుమ్మలేదు. అబ్బా బాబా బాబా, మీరు చూడాల్సింది కరువులో ఉన్నారా అనిపిస్తుంది అంతే. సరే అంతేలేండి. ఇప్పుడు ఫ్రీగా వస్తుందంటే ఎవరైనా తీసుకోకుండా ఎందుకుంటారు చెప్పండి. అక్కడ కాక్టైల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నిలబడితే వాడు పోసేస్తా ఉన్నాడు నాకు తాగమని. వద్దురా బాబోయ్ నాకు అలవాట్లేదంటే ఇచ్చేస్తున్నాడు నా చేతికి.
నేనేం చేసాను, దాన్ని పక్కన పెట్టేసి ఒక థమ్సప్ బాటిల్ తెచ్చేసుకున్నా తాగడానికి. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఈ ఈవెంట్లో లేడీస్ మాత్రం చాలా డీసెంట్గా ఉన్నారు. కొన్ని ఈవెంట్లో కొంచెం డీసెంట్గా ఉండరనమాట, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ ఈవెంట్లో లేడీస్ మాత్రం చాలా డీసెంట్గా ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళది అంతే, వచ్చామా తిన్నామా వెళ్ళామా. ఇంకా తర్వాత మన పురుషుల గురించి చెప్పక్కర్లే, కొట్టేశారు ఈవెంట్ని అంతే. ఇంకా ఈవెంట్లో ఆఖరి ఘట్టానికైతే చేరుకున్నాను, అదేనండి డిన్నర్ దగ్గరికి వెళ్ళాను. ఆడ ఐటమ్లు చూడంగానే నా వల్ల కాదురా బాబోయ్ అనిపించింది. ఆ కొంచెం స్నాక్సే నాకు కడుపు నిండిపోయింది. ఇంకా సరేలే అని చెప్పి ఒక స్వీటు, ఒక దోశ, ఒక పుల్క, కొంచెం రైసు అంతే కథం. అది తినేసి నేను గమ్ముకుండొచ్చు కదా, నా కళ్ళు ఐస్ క్రీమ్ మీద పడింది. అది కూడా మామూలు ఐస్ క్రీమ్ కాదు, అది ఐస్బర్గ్, బాగుంటుంది. సరేలే కొంచెం వాకింగ్ చేద్దాంలే అని చెప్పి వెళ్ళి 2 స్కూపులు, నిజం ఈ నమ్మండి నమ్మకపోండి, 2 స్కూపులు ఆ పైన టాపింగ్స్ వేస్తారనమాట, అన్నీ తినేసి ఇంకా లాస్ట్లో ఫైనల్గా వెళ్తూ ప్రణీత్ అన్నతో ఒక సెల్ఫీ తీసేసుకొని, వంశీతో ఒక సెల్ఫీ తీసేసుకొని అక్కడి నుంచి ఫాస్ట్గా బయలుదేరిపోయా. ఇంకా లాస్ట్లో కాక్టైల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళా. అన్న థమ్సప్ బాటిల్ ఏమైనా ఉన్నాయని అడిగా. అతను ఉన్నాయన్నాడు. సరే ఒక 3 ఇచ్చాయని చెప్పా. ఆ 3 తీసుకొని అంతే అక్కడి నుంచి జంపు. అదిదా ఈవెంట్ క్లైమాక్స్. ఆ బండి స్టార్ట్ చేసి వస్తూ ఉంటే అబ్బా ఎంత ఖర్చు పెట్టారా నాయనా అనిపించింది నాకైతే. ఓకే అండి, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే మా ఢిల్లీ ఈవెంట్స్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ సాయి కృష్ణ, సాయి 123 ఫ్రమ్ ఢిల్లీ ఈవెంట్స్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. మన నెల్లూరులో రొట్టెల పండగ వల్ల ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకా నెల్లూరులో ఓ 4-5 డేస్ దాకా ట్రాఫిక్ అయితే ఇలాగే ఉంటుంది. ముఖ్యంగా కేవేరి పెట్రోల్ బంక్ దగ్గర అయితే ట్రాఫిక్ అయితే ఇంకా హెవీగా ఉంటుంది. కాబట్టి ఆ రోడ్డు వరకు నేనైతే అవాయిడ్ చేయమని చెప్తాను.